కాకినాడ జిల్లా ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాత్రికేయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు అమరారి వెంకటరావు, కార్యదర్శి జంకర ఫకీర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో చాలా రోడ్లు గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా తయారయ్యాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే చొరవతో రోడ్లకు మహద్దశ కలిగిందని అన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. 23 లక్షల నిధులు మంజూరవే తర్వాత పీటీ రోడ్లు, సీసీ రోడ్లు అన్నీ కూడా యాగంగా అభివృద్ధిలోకి ముందు నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దగ్గర మా ఎమ్మెల్యే గారు సత్యబాబు గారు నియోజకవర్గం డెవలప్మెంట్కి డైరెక్టర్గా వెళ్ళి మాట్లాడి నిధులు, మా నియోజకవర్గానికి నిధులు తేడాలో బాగా ముందరసలో ఉన్నారు. కాకినాడ జిల్లా పోలీస్ శాఖ శక్తి బృందాల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలను గురువారం నిర్వహించారు. ఇటీవలే కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించిన ఈ శక్తి బృందాలు వారి కార్యక్రమాలను అమలులో భాగంగా ఈ శిబిరాలను నిర్వహిస్తున్నామని సంబంధిత నిర్వాహకులు తెలిపారు. మహిళా బాలికల భద్రత, రక్షణ ధ్యేయంగా మొదటి విడతగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. శిబిరాల ద్వారా ఆపద సమయాల్లో బాలికలు వారి వ్యక్తిగత భద్రతా పరిరక్షణలో ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవాలో తెలిపేలా టైక్వాండ్ శిక్షకుల ద్వారా ప్రయోగాత్మకంగా శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నామని శక్తి బృందాలు పేర్కొంటున్నాయి. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. బెనిఫిట్ ఏంటంటే ఒకప్పుడు మనకి దిశ అనేది ఉండేది. అదేవిధంగా మనకి మద్దతు చేస్తే నార్మల్ మనం అదే దిశ ద్వారా మనం రిజిస్ట్రేషన్ అనేది అయ్యామంటే, శక్తి ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యామంటే ఈ అమ్మాయి పలానా అమ్మాయి ఎమర్జెన్సీలో ఉంది, ఈ అమ్మాయి ఈ ప్రాబ్లంలో ఉంది, జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువుదీరిన శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఇంటి వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం గురువారం నిర్వహించినట్లు వారు తెలిపారు. మణిపాల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ప్రారంభించారని, శిబిరంలో రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ విషయాలు ఉచితంగా చేసినట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం సాయి దుర్గం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పట్టణ టీడీపీ అధ్యక్షుడు రావూరు కృష్ణ ప్రారంభించారు. ఈ శిబిరంలో డాక్టర్ అతిలి పోసేశ్వరరావు, ఆర్థోపెడిక్ సర్జన్ నేతృత్వంలో ఎముకలు, చిన్నపిల్లల వైద్యం, స్త్రీలు మరియు ప్రసూతి వైద్యంతో పాటు ఇతర జనరల్ వైద్యుల సేవలను అందించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త బెవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులతో పాటు శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించేందుకై పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి ఆలయంలో తీర్థ ప్రసాదాలను స్వీకరించారని వారు తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. సతీమణి పద్మకుమారి గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా మరి ఏ ముహూర్తాన ఈ గుడి శంకుస్థాపన చేశారో తెలియదు, కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి అమ్మ ఆలయం ఇప్పుడు కలకల్లాడుతూనే ఉంది. మరి మురళి వాళ్ళు కూడా మధ్యతరగతి కుటుంబం, మరి దాదాపుగా సొంత ఖర్చులతో నాకు తెలుసుండి 40-50 లక్షల పైన అయి ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఈ రోజుల్లో అందరూ దాచుకున్నాం, అయితే మనవాళ్ళకి కొడుకులకి ఎలా పెట్టుకుంటూ దాచుకున్నటువంటి రోజుల్లో అలా ఉండకూడదు. ఆధ్యాత్మిక రంగాన్ని పెంచాలి, నా పేరు స్థిరస్థాయిగా ఉండిపోవాలని ఒక మంచి ఆలోచనతో అతనికి ఉన్నటువంటి ఆదాయంలో కొంత తీసి మరి అప్పు చేసో ఏం చేసాడో తెలియదు, కానీ అద్భుతమైన దేవాలయం కట్టాడు. మరి మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియపరుచుకుంటూ ప్రతిపాడు నియోజకవర్గంలో శంకవరం మండలం సీతంపేట గ్రామంలో మండల టీడీపీ నాయకులు పాత్రికేయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బుద్ధి రామారావు, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి వెన్నా శివగా, తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి సుభాష్ తదితరులు మాట్లాడారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. నియోజకవర్గంలో అనేక రోడ్లు గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోక అధ్వానంగా తయారయ్యాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే సత్యప్రభ రాజా చొరవతో రోడ్లకు మహద్దశ కలిగిందని అన్నారు. బీటీ రోడ్లు, సీసీ రోడ్లకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు జరిగిందని వారు తెలిపారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. చంద్రబాబు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్ చెప్తూ మరి సమావేశాన్ని అలాగే జనసేన
Please like, share, subscribe our channel.